హలో గాయ్స్, నేను మా ఫ్రెండ్స్ అందరం కలిసి కోయంబత్తూర్ నుంచి తిరుపతికి వెళ్తున్నాము. ఇదే మా ఫస్ట్ అండ్ లాంగ్ ట్రిప్. ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాము. 8 o'clockకి ట్రైన్ వచ్చేసింది, ఎక్కేసాం. ట్రైన్ జర్నీని ఎంజాయ్ చేస్తూ ఆడుకుంటూ పాడుకుంటూ వెళ్తున్నాము. ట్రైన్ కాస్ట్ వచ్చేసి 300 to 350 ఫ్రమ్ కోయంబత్తూర్ నుంచి తిరుపతికి. చాలా అఫోర్డబుల్. అండ్ 5 o'clockకి మేము తిరుపతికి రీచ్ అయిపోయాం. ఆటో పట్టుకొని మా చెల్లి వాళ్ళ హాస్టల్ దగ్గరికి వెళ్ళాం. మా చెల్లిని వాళ్ళ ఫ్రెండ్ని పికప్ చేయడానికి. పికప్ చేసుకొని శ్రీవారి మెట్టు దగ్గరికి వెళ్తున్నాం. ఆటో కాస్ట్ వచ్చేసి 1100 అడిగాడు. మేము 9 members ఉన్నాం కాబట్టి ఇంకా 6 o'clockకి మాత్రమే టికెట్ కౌంటర్ ఓపెన్ చేస్తారు. ఓపెన్ అయ్యాక మేము నిల్చో ఉన్నాం టికెట్ కౌంటర్ దగ్గర. ఫుల్ రష్ ఉంది. టికెట్ కౌంటర్లో టికెట్ తీసుకున్న తర్వాత అండ్ లగేజ్ కౌంటర్ దగ్గర ఉన్నాం. లగేజ్ పెట్టేసి ఇంకా మెట్లు ఎక్కడం స్టార్ట్ చేయాలా. లగేజ్ కింద పెట్టేస్తే మనకి ఒక నెంబర్ టోకెన్ ఇస్తారు, అది పైన తీసుకోవచ్చు. మనం లగేజ్ పైన రిసీవ్ చేసుకోవచ్చు. అండ్ మేమైతే స్టార్ట్ అయిపోయాము ఎక్కడానికి. దారి పొడవుకు వాటర్ అవైలబిలిటీలో ఉంటుంది, వాష్రూమ్స్ అవైలబిలిటీలో ఉంటాయి. అండ్ దారి పొడవుకు అక్కడక్కడ సోడా, లిమ్కా, ఇంకా మజ్జిగ. మనకి ఎక్కేటప్పుడు టైర్డ్నెస్, నీరసంగా ఉంది అంటే మనం అవి కొనుక్కొని మళ్ళీ ఎక్కడం స్టార్ట్ చేయొచ్చు. మా పాపను అడుగుతున్నాను ఏం చేయాలి అని. మెట్లెక్కాలి అంటుంది. ఎక్కలేకపోయింది అసలు మా వల్లే కాలేదు. మేమే ఆగి ఎక్కేసాం ఎలాగాల. అట్ లాస్ట్ ఎక్కేసి ఇంకా పైకి వచ్చి కూర్చొని రెస్ట్ తీసుకుంటున్నాము. రెస్ట్ తీసుకున్న తర్వాత అండ్ లగేజ్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి లగేజ్ రిసీవ్ చేసుకొని మోసుకొస్తున్నారు. ఫుల్ రష్ అక్కడ కూడా. అండ్ రూమ్ తీసుకొని రూమ్కి వెళ్ళాము, ఫ్రెష్ అయ్యాము. దర్శనానికి వెళ్ళడానికి స్టార్ట్ అవ్వకముందే ఫుల్ వర్షము. ఇంకెలాగాలో వచ్చేసాము. మా చెల్లికి అయితే నిద్ర వచ్చేస్తుంది. ఫుల్ రష్ ఇక్కడ కూడా. గుడౌన్లో వేసి కూర్చోపెట్టేసాము. మళ్ళీ 3 hours వరకు దర్శనానికి వెళ్ళలేదు. అట్ లాస్ట్ దర్శనం బాగా అయింది. పెరుమాళ్ బాగా వేడుకొని దర్శించుకొని వచ్చేసాం. అండ్ ఇట్స్ Day 2. అక్కడే నైట్ స్టే చేసాము. ఇంక తిరుమలలో ఉన్న ప్లేసెస్ అన్ని విజిట్ చేయడానికి. లైక్ శిలాతోరణము అండ్ ఇది ఆకాశగంగా. నెక్స్ట్ వచ్చి శివాలయం. అక్కడే ఒక శివాలయం ఉంది, లోపలికి వెళ్ళాలి ఇంకా. అండ్ శివారి పాదాలు ఇవన్నీ దర్శించుకున్న తర్వాత రిటర్న్ అయ్యేటప్పుడు ఫుల్ వర్షము. రూమ్కు రీచ్ అవ్వలేకపోయాము. వర్షంలో తడిచి రూమ్కి వెళ్తున్నాం. సో ఆ వర్షాన్ని బాగా తడిచి ఎంజాయ్ చేస్తున్నాం మేము. ఇక్కడ కోయంబత్తూర్లో ఎండలు మండిపోతున్నాయి. సో అక్కడ వర్షం పడేసరికి ఇంకా బాగా ఎంజాయ్ చేసి ఎగురుకుంటూ గంతులు వేస్తూ వస్తున్నారు. ఆ వర్షంలోనే అట్లే తడుస్తూనే రూమ్కి రీచ్ అయిపోయాం. అండ్ వర్షం ఆగగానే ఇంకా మా ఊరికి స్టార్ట్ అయ్యాం, విలేజ్కి. అది కార్ బుక్ చేసుకొని ఇంకా విలేజ్కి రీచ్ అవుతున్నాం. అక్కడ కూడా బాగా ఎంజాయ్ చేసి వెళ్తూ ఉన్నాము కార్లో కూడా. విలేజ్కి రీచ్ అవ్వగానే మా ఇంటికి రీచ్ అవ్వడానికి సాయంత్రం 7 అయిపోయింది. సో ఎక్కడికి వెళ్ళడానికి కుదరలేదు రీచ్ 7 అవ్వడం వల్ల. సో ఇంకా మరుసటి రోజు ఇంకా మేము పొద్దున్నే లేచి కొబ్బరి బొండం నీళ్ళు అండ్ తాటికాయలు ఇవన్నీ తాగడానికి సాహసాలు చేస్తున్నాము. దిగి ఇంకా తాటికాయలు, కొబ్బరి బొండాలు తాగి కడుపు నిండా నింపుకొని ఇంకా మా ఇంట్లో ఒక షీరో ఉంది. షీరోతో మా ఫ్రెండ్స్ అందరూ ఆడుకొని అండ్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా మేమైతే ఇంకా ఎండలకి తట్టుకోలేకపోతున్నాము. సో ఇంకా మోటార్ దగ్గరికి వెళ్ళి నీళ్ళలో మునగాలి, ఆడుకోవాలని డిసైడ్ అయ్యాం. మాతో పాటు మా అమ్మ కూడా వస్తుంది. ఇంకా మోటార్ ఆన్ చేసుకొని మేము కాసేపు బాగా మునిగి బాగా ముద్దుగా తడిచి అక్కడ కూడా ఎంజాయ్ చేసి ఇంకా రిటర్న్ ఇంటికి వెళ్ళి ఇంకా మేము రిటర్న్ కోయంబత్తూర్కి బయలుదేరేసాం. దిస్ ఈజ్ ద వ్లాగ్ ఆఫ్ గోయింగ్ టు తిరుమల ఫ్రమ్ కోయంబత్తూర్. ఎనీ doubts and enquiries about going to Tirumala can comment below, and bye bye.